అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయంటే, జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి అంటే రాశిలోకి సంచారం, 8వ తారీఖున శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. 15వ తారీఖున రవి మిథునంలోకి, 20వ తారీఖున కుజుడు వృషభంలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా గ్రహాలు మారినప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి రాశిలోనే గురువు, శుక్రుడు, ఇది చాలా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, కర్కాటక రాశి వాళ్ళ ఒక వ్యక్తిత్వం, వాళ్ళ ఐడెంటిటీ, ఆకర్షణ శక్తి అంటే ఆ జనాకర్షణ అన్నవి పెరుగుతాయి అన్నమాట. అంటే సమాజంలో కానీ, కుటుంబంలో కానీ వీళ్ళ యొక్క మాటకి, వీళ్ళ యొక్క సలహాకి గౌరవం దక్కుతాయి అన్నమాట. అంటే వీళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళు దాన్ని, ఆ యొక్క సలహాని గౌరవిస్తారనమాట. అది గౌరవించే స్థాయిలోనే ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళ సలహాలు, వీళ్ళ సూచనలు కూడా తప్పకుండా వీళ్ళు అంటే కుటుంబంలో కానీ, సమాజంలో కానీ వీళ్ళ యొక్క సలహాలు, సూచనలు యాక్సెప్ట్ చేయడానికి చాలా ఆస్కారం ఉందన్నమాట. సో వీళ్ళ వ్యక్తిత్వం, వీళ్ళ యొక్క ఆకర్షణ, ఐడెంటిటీ అనేది ఈ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి బాగా పెరుగుతుందన్నమాట. సో కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే ఉచ్చస్థితి పొందాడనమాట. సో వీళ్ళకి లక్, ఫార్చ్యూన్, దైవదర్శనం, పుణ్యక్షేత్రాలు ఇవి అవడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా లక్ బాగా ఫేవర్ అవుతుంది. అదేవిధంగా మీరు పుణ్యక్షేత్రాలు కానీ, దైవ దర్శనాలు చేయడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. కొంచెం ఆధ్యాత్మికత అటువైపు వెళ్ళడానికి కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల కనిపిస్తుంది. సో ఇది గురువు, శుక్రుడు వల్ల ఉండే ఫలితాలు అన్నమాట. తర్వాత లాభంలో కుజుడు. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు పంచమ రాజ్యాధిపతి. సో కర్కాటక రాశికి కుజుడు యోగకారకుడు. సో యోగకారకుడు అయినటువంటి కుజుడు లాభస్థానంలో అత్యంత శుభదాయకమైన సంచారం అన్నమాట. అంటే వీళ్ళకి ఇన్కమ్ అన్నది గ్రో అవుతుంది. అంటే ఏదైనా అంటే పాత బకాయిలు ఉన్నా, ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా రావాల్సింది ఆగిపోయినా ఈ నెలలో వాళ్ళకి అది క్లియర్ అయిపోయి వాళ్ళకి ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అలాగే 11వ స్థానంలో కుజుడు సోషల్ నెట్వర్కింగ్, ఫ్రెండ్ సర్కిల్ గ్రో అవుతుంది. అంటే కొత్త కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతోటి సంబంధాలు అది జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో తద్వారా మీకు అది ప్రాఫిటబుల్గా మీకు మంచి జరగడానికే అది దోహదపడుతుంది. అంటే అంటే ఎవరైనా నెట్వర్కింగ్ కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం అన్నమాట. కుజుడు ఖచ్చితంగా లాభంలో యోగిస్తాడు. మీకు ఇన్కమ్ విషయాల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ విషయాల్లోనూ మీకు చాలా చాలా అనుకూలంగా ఉందన్నమాట ఈ నెలంతా. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, కాకపోతే వ్యయస్థానంలో రవి, బుధులు. అంటే మనకి ఆదాయం కానీ, ఇన్కమ్ కానీ ఎంత ఉన్నా మనం ఖర్చుల్ని నియంత్రించకపోతే అది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట.
సో, వ్యయంలో రవి, బుధులు కొంచెం చేసే పనిలో ఒత్తిడి గానీ, కొంచెం స్ట్రెస్, అన్నెసెసరీ టెన్షన్స్, అనవసరమైన ఖర్చులు, వీటికి రావడానికి ఆస్కారం ఉందనమాట. సో, ఇంకో విషయం ఏంటంటే, లాభంలో కుజుడి వల్ల ఏంటంటే, దశమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి, మీకు ఒక అంటే ప్రొఫెషన్‌లో ఏదైనా కొత్త ఆపర్చునిటీస్, ప్రమోషన్స్ కానీ ఆహ్, ట్రై చేస్తే గనక అవి కూడా రావడానికి ఆస్కారం ఉందనమాట. సో, లాభంలో కుజుడి వల్ల మీకు ఉద్యోగపరంగా ఆహ్, కుజుడు పంచమాధిపతి కూడా అవ్వడం వల్ల మీకు సంతానపరంగా కూడా అనుకూలంగా ఉందనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే రవి, బుధులు వ్యయంలో రవి, బుధులు అన్నెసెసరీ ఖర్చులు, అన్నెసెసరీ టెన్షన్స్ క్రియేట్ చేస్తారు. దాన్ని కొంచెం కంట్రోల్డ్‌గా మనీ స్పెండ్ చేస్తే గనక ఓవరాల్‌గా కర్కాటక రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉందన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి రాశిలోనే గురు సంచారం అనేది హైలైట్. అది చాలా చాలా మంచి సంచారం అన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు కర్కాటక రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.